ఇటు తను మ్యాజిస్ట్రేట్కి దగ్గరికి తీసుకెళ్లే సమయంలో కానీ ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి తన పైన వైద్య పరీక్షలు చేసి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లబోతున్నారు. మరి ఈ సమయంలో కూడా మరి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ శ్రేణులు కానీ నేతలు కానీ అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మన విజువల్లో చూడొచ్చు ఒక్కసారి చాలా క్లియర్గా. ఇటు పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంటే చూడొచ్చు, మన విజువల్లో చూడొచ్చు, రాళ్లు విసురుతున్నారు, కోడిగుడ్లు విసురుతున్నారు. అంబటి రాంబాబు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ఇటు గతంలో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్పినట్టు గతంలో బోసిడికే అన్న మాట వాడినందుకు టీడీపీకి సంబంధించిన కార్యాలయాన్ని వైసీపీకి సంబంధించిన నాయకులు ముట్టడి చేయడం మనం అందరం 2021 అక్టోబర్లో మనం చూసాం. ఇటు పట్టాభి చేసిన కామెంట్స్ కి అప్పుడు టీడీపీ ఆఫీస్ని ముట్టడి చేశారు. మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఆయన మోకాళ్ళ మీద ఉండి క్షమాపణ చెప్పాలి అంటూ టీడీపీకి సంబంధించిన శ్రేణులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఇటు అంబటి రాంబాబుని. ఆయన పైన 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 126 అలాగే 126 మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు పోలీసులకు సంబంధించిన డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేసిన సమయంలో ఇటు 126ని ఈ కేసుని నమోదు చేస్తారు. అలాగే 132 కూడా. ఒకసారి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ అందుబాటులోనే ఉన్నారు, ఒకసారి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఇప్పుడు ఆయనని మ్యాజిస్ట్రేట్కి తీసుకెళ్లడానికి కానీ ఇటు హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కానీ ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉండే అవకాశం అయితే కనపడుతుంది కళ్యాణ్. బేసిక్ గా నిన్న రాత్రి దాదాపుగా పోలీస్ స్టేషన్ కి కార్యకర్తలను కూడా తరలించిన తర్వాత దాదాపుగా అందరినీ వదిలేశారు. అప్పటితో పాటు ఒక 4గురిని మాత్రమే పోలీస్ స్టేషన్ లో రాత్రి నుంచి ఉంచిన పరిస్థితి. ఇప్పటికే ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించే ప్రయత్నం ఓవైపు వైసీపీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా తరలించాలి, ఒకవేళ ఆఫీస్ కి అంటే మెజిస్ట్రేట్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు, కొంత ఇబ్బంది జరిగే ప్రయత్నం ఉంది అనేది కొంత సమాచారం అయితే ఉంది. కార్యకర్తలు అంబటికి నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయి సినిమా చూపించిన ప్రయత్నం అయితే టీడీపీ కార్యకర్తలు చేశారు. కంప్లీట్ గా టీడీపీ క్యాడర్ మొత్తం కూడా అప్పటికి ఒక 70mm సినిమా లాంటిదే చూపించారు. రాత్రి నుంచి నిన్న ఉదయం నుంచి ఎక్కడ బయటకు కూడా రానికుండా ఇంటి మీద దాడులు వరుసగా జరుగుతున్న ప్రయత్నం. అయితే వాళ్ళ డిమాండ్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. చంద్రబాబు తమ అధినేత చంద్రబాబుకి క్షమాపణ చెప్పాల్సిందే అనేది టీడీపీ టీమ్ అండ్ కోర్ ఖచ్చితంగా చెప్తుంది. ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అతను మోకాల మీద నిలబడి క్షమాపణ చెప్పాలి. కానీ ఇదే వ్యవహారం మీద వైసీపీ క్యాడర్ ఒక క్లియర్ గా ఒక మాట చెప్తుంది. మధ్యాహ్నం అంబటి క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నేను చంద్రబాబుని బూతులు పెట్టాలని చెప్పి నేను అనలేదు. కానీ నా మీద కారులో కూర్చున్నప్పుడు నా మీద కొందరు మహిళలు బూతులు తిట్టడం, కొందరు కర్రలతో వచ్చి నా మీద దాడి చేసే ప్రయత్నంలో నేను కొంత ఆవేశానికి గురైన మాట వాస్తవం. ముందు నన్ను అటాక్ చేశారు కానీ నేను అటాక్ పోలేదు. నేను తన పని మీద నేను వస్తున్న టైంలో వీళ్ళు అటాక్ చేసిన పరిస్థితి జరుగుతోంది. దానికి సంబంధించిన దీంట్లో నేను చంద్రబాబు బూతులు తిట్టాలని లేదు. కాకపోతే నా ఆవేశంలో నేను చంద్రబాబు కాదు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టాలనే ఆవేశంలో నేను తిట్టాలని చెప్తే ఒక మనిషి, కొంతమంది లేడీస్ కావచ్చు, వాళ్ళందరూ వచ్చి బూతులు తిట్టు మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా రియాక్ట్ కావాలి అనేది ఆయన ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన పరిస్థితి. మీడియా ముందు కూడా ఆయన చాలా క్లియర్ గా దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే అంతటితో సద్దు మనుగుతుంది అని అందరూ ఊహించారు. కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల నుంచి ఆహారం మళ్ళీ తిరిగి సీరియస్ అయిన పరిస్థితి. రాత్రి 1 గంట వరకు కూడా ఈ ఆహారం జరిగింది. ఒకవైపు వైసీపీ నేతలు ఎస్పీని కలిసే ప్రయత్నం చేశారు. నిన్న కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదు. సో దాంతో వాళ్ళు కూడా వెనక్కి తిరగాల్సిన పరిస్థితి. ఎస్పీ కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు.
ఎస్పీ వాళ్ళ కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో వాళ్ళు కొంత నిరాశతో వెనక్కి వచ్చిన పరిస్థితి. అందుకే వీళ్ళందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది కళ్యాణ్. అయితే కృష్ణమోహన్, ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబును కలవడానికి, ఆయన పరామర్శించడానికి ఇటు వైఎస్ జగన్, మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చే అవకాశం ఉందా? లేదు, వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్ళిపోయారు. నిన్న రాత్రి వైఎస్ జగన్ అంబటితో మాట్లాడారు ఫోన్ లో. కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. లీగల్ గా మనం చేయాల్సిన ఫైట్